డైలీ టేస్ట్ ది డైలీ. అక్కడ నీళ్లలో రాజకీయ నిప్పులు రాజుకుంటున్నాయి. చెక్ డ్యాంతో పరస్పరం చెక్ పెట్టుకునేందుకు అధికార ప్రతిపక్షాలు మొదలుపెట్టిన గేమ్ చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది. ఏంటా గేమ్? ఎవరికి చెక్మేట్? మానేరు సాక్షిగా జరుగుతున్న మాటల యుద్ధం ఎట్నుంచి ఎటుపోతోంది? దోషులెవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడంతో పాటు రైతులకు సాగునీరిచ్చేందుకు గతంలో చెక్ డ్యాంలు కట్టారు. బీఆర్ఎస్ హయాంలో 100 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ చెక్ డ్యాంస్ ద్వారా దాదాపు 10,000 ఎకరాల్లో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. కానీ ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకమవడం ఆందోళన కలిగిస్తోంది. చెక్ డ్యాంస్ వరుసగా కూలిపోతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. దానికి ఫుల్గా పొలిటికల్ కలర్ పులుముకొని రచ్చ మొదలైంది. నవంబర్లో గుంపుల తనుగుల గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యాం రాత్రికి రాత్రి కొట్టుకుపోయిన ఘటన కలకలం రేపింది. తిరిగి 2 రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లి శివార్లో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ రెండింటి ఆధారంగా 100 ఎకరాలు సాగవుతున్నాయి. కానీ ఉన్నట్టుండి 2 కొట్టుకుపోవడంతో చుట్టుపక్కల రైతాంగానికి తీరని నష్టం జరుగుతోంది. ఆ నష్టం ఒక ఎత్తైతే అసలు ఉన్నట్టుండి ఈ చెక్ డ్యాంలు ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ప్రమాదవశాత్తు అలా జరుగుతోందా, లేక పనిగట్టుకుని ఎవరైనా కూల్చేస్తున్నారా అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం దొరకటం లేదు. అది పూర్తిగా తేలకముందే రాజకీయం రంగప్రవేశం చేసింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇందులోకి ఎంటర్ అయిపోయి పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. చెక్ డ్యాంలు కూలిన విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి పరిశీలించారు. గత బీఆర్ఎస్ సర్కారు చేయించిన నాసిరక పనులు, అనాలోచిత చర్యల వల్లే చెక్ డ్యాం కూలిందని ఆరోపించారు. దాంతో డిఫెన్స్ లో పడ్డ బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి అధికార పార్టీపై రివర్స్ అటాకింగ్ స్టార్ట్ చేశారు. తనుగుల దగ్గర కూలిన చెక్ డ్యాం దగ్గరికి మాజీ మంత్రులు హరీష్, గంగుల వెళ్లి ఇసుక మాఫియా కోసమే బాంబులు పెట్టి పేల్చేశారని ఆరోపించారు. అది కూలిపోయిందా, పేల్చేశారా అన్న చర్చలు, విచారణలు జరుగుతుండగానే అడవి సోమన్పల్లి వద్ద ఉన్న చెక్ డ్యాం కొట్టుకుపోవడం ఇంకా సంచలనమైంది. ఇక్కడ కూడా సేమ్ పొలిటికల్ సీన్ రిపీట్ అయింది. అడవి సోమన్పల్లి విచారణకు బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాన్ని పంపింది. నీటిపారుదల నిపుణులు, బీఆర్ఎస్ నేతలతో కూడిన ఆ టీం శనివారం అక్కడికి చేరుకుని చెక్ డ్యాం కూలిపోలేదని, కూల్చేశారని ప్రకటించింది. దానికి తోడు ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కూడా చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేల్చేస్తారా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారా, మేం అధికారంలోకి రాగానే దోషులు పాతాళంలో ఉన్న పట్టుకునొస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆ దెబ్బకొక్కసారిగా హీట్ పెరిగిపోయింది. అసలు చెక్ డ్యాంల చుట్టూ ఏం జరుగుతోందన్న చర్చలు నడుస్తున్నాయి. లక్షలాది క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్న చెక్ డ్యాంస్ ఉన్నట్టుండి అది కూడా ఎలాంటి వరదలు లేని టైంలో ఎలా కొట్టుకుపోతాయని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇసుక మాఫియా కోసం అధికార పార్టీ నేతలే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ ఘాటుగా అటాకింగ్ మొదలుపెట్టారు. బాంబులు పెట్టి పేల్చారంటూ ప్రతిపక్ష నేతలు పదే పదే ప్రస్తావించడం అధికార పార్టీకి కాస్త ఇబ్బందిగానే మారిందట. నాణ్యతాలోపం వల్లే కూలిందని తొలుత ప్రకటించిన కారణంగా ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డామన్న అభిప్రాయం పెరుగుతోందట. లోకల్ లీడర్స్ తొందరపాటు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని హస్తం క్యాంపులో చర్చలు సాగుతున్నాయి. కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంలు కూలిపోయాయా, లేక కూల్చేశారా అనేది తేలకముందే పొలిటికల్ హీట్ రైజ్ అయిపోయింది. కూలిన చెక్ డ్యాం ఎవరికి చెక్మేట్ అవుతుందో చూడాలి మరి.